నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు నష్టం జరుగుతోంది అని హోటల్ అసోసియేషన్ తెలిపింది. స్విగ్గీ, జొమాటో సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరిపామని, తమ అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించిందని హోటల్ అసోసియేషన్ తెలిపింది. Swiggy boycott, boycott, boycott. Swiggy boycott, boycott, boycott. Swiggy boycott, boycott, boycott. Swiggy boycott, boycott, boycott. Swiggy boycott, boycott. Swiggy boycott, boycott, boycott. Swiggy boycott, boycott, boycott. Swiggy boycott. Swiggy ne చేద్దాం చేద్దాం పరిశ్రమని రక్షించుకుందాం. Swiggy ne boycott చేద్దాం. హోటల్ పరిశ్రమని రక్షించుకుందాం. Swiggy ne boycott చేద్దాం. హోటల్ పరిశ్రమని రక్షించుకుందాం. ₹5 GST కట్టాలి, 5% రెస్టారెంట్స్ GST కట్టాలి. ఈ ₹5 మీద కూడా వాడు 18% అంటూ 22% కమిషన్ ఛార్జ్ చేస్తున్నాడు. ఓనర్స్ దగ్గర తీసుకునే కమిషన్ GST మీద కూడా ఛార్జ్ చేస్తున్నాడు. సో ఇలాగ రకరకాలుగా మనం ఓవరాల్గా చూసుకుంటే 40 to 60% ప్రతి రెస్టారెంట్ లాస్ అవుతుంది. అందుకని చెప్పి లాస్ట్ 3 మీటింగ్స్లో వాళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళకి మనం మా సమస్యలు చెప్పుకొని దానికి సానుకూలంగా స్పందించమన్న ఈ రోజు వరకు కూడా స్విగ్గీ స్పందించలేదు. మేము చెప్పిన వాటికి మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నిటికీ కూడా జొమాటో సానుకూలంగా స్పందించింది. వాళ్ళు ఒప్పుకున్నారు కూడా చాలా వరకు. మీరు ఎప్పుడు చెప్తే చేస్తామని చెప్పారు. కానీ స్విగ్గీ ఈ రోజు వరకు, ఈ మినిట్ వరకు కూడా వాళ్ళు ఎటువంటి కమ్యూనికేషన్ మాతో లేదు, ఒప్పుకోలేదు. సో అందుకని చెప్పి అక్టోబర్ 14వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని హోటల్స్కి స్విగ్గీని బాయ్కాట్ చేయమని పిలుపునిస్తూ స్విగ్గీని ఆంధ్రప్రదేశ్ బ్యాన్ చేస్తుంది. ఈ ఆగస్టు 12వ తారీఖున మొట్టమొదటి చర్చలు జరపడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖున తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు స్విగ్గీ, జొమాటో ఉన్నత టీం తోటి చర్చించారు. తర్వాత సెప్టెంబర్ 27వ తారీఖు విశాఖపట్నంలో కూడా 3 దఫాలకు సుమారుగా ఇంచుమించుగా 1.5 మంత్ నుంచి చర్చలు చెప్పడం జరిగింది. చిన్న ఇష్యూస్ ఉన్నాయి, సెటిల్ చేసుకుంటామని చెప్పి అన్నారే కానీ దానికి కొద్ది గొప్ప ఒప్పుకొని జొమాటో వాళ్ళు 95% మేము చెప్పిన చర్చలు ఇష్యూస్ అన్ని సెటిల్ చేసుకోవడానికి అంగీకరించారు. స్విగ్గీ వాళ్ళు ఈ పూట సాయంత్రం రేపు పోస్ట్ పోన్ చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం అన్ని జిల్లాల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, హోటల్స్ రంగం సంబంధించిన అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఈ నెల 14వ తారీఖు అంటే అక్టోబర్ 14వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీని బాయ్కాట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో నిర్ణయం తీసుకొని దీంట్లో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత స్విగ్గీ వారికి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల దాకా చర్చలు జరపడం జరిగింది. ఇది కానీ వాయిదా ఇస్తున్నారు. రమణ గారు రావడం